with the children of God in this virtual manner and to speak to all of you. ఈ విధంగా ఈ మాధ్యమం ద్వారా, ఈ వర్చువల్ మాధ్యమం ద్వారా ప్రియులైన మీ అందరితో కూడా మాట్లాడడం చాలా సంతోషకరంగా ఉంది. We are, even though separated or placed in different topographical locations, వేరు ప్రాంతాలలో మనం ఉంటూ ఉన్నప్పటికీ కూడా the Lord has given us this kind of a blessed time to listen to God's message by sitting in the confines of our own homes and listening unto Him. ప్రభు కృపను బట్టి ఈ విధంగా మన గృహాలలోనే ఈ విధంగా మనము దేవుని వాక్యాన్ని వినడానికి మరి ప్రభు ఇస్తున్న అవకాశాన్ని బట్టి ప్రభువును మనం స్తుతించబద్దులమై ఉంటా ఉన్నాం. While all of us are in some way or other suffer the consequences of this virus COVID-19, ఏదో రీతిగా మనందరం కూడా మరి ఈ COVID-19 పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నాం. we should not be unaware of why God has allowed this kind of unprecedented pandemic in this world. మనము అసలు దేవుడు ఎందుకు దీనిని అనుమతించాడు అనే దానికి అవగాహన లేకుండా మరి ఉండకూడదు అని గమనిస్తూ ఉన్నాం. By allowing this kind of a virus in this world, God declares to the nations and the godless people of this world that He is sovereign. ఈ విధంగా ఇటువంటి పరిస్థితులను అనుమతించడం ద్వారా దేవుడు మరి దేశాలకు, దేశంలో ఉన్న మరి భక్తిహీనులైనటువంటి వారందరికీ కూడా ఒక వర్తమానాన్ని తెలియజేస్తున్నాడు. However, God decides to give a specific message to His children, His people who are His elect and who have been purchased by the blood of His Son. ఎలా ఉన్నప్పటికీ కూడా ఆయన అమూల్యమైన రక్తంలో కొనబడినటువంటి, ఏర్పరచబడినటువంటి ఆయన పిల్లలకు మాత్రం ప్రత్యేకంగా వర్తమానాన్ని ప్రభు ఇస్తూ ఉన్నాడు. If that is so, we should be very much interested to know what is that pertinent message of the Lord unto all of us. మనకి పరిగణించబడేటువంటి ఆ వర్తమానం ఏంటో మనందరం కూడా ఆసక్తి కలిగి ఉండవలసిందిగా గమనిస్తూ ఉన్నాం. In this connection, I would like to read a portion from the Old Testament, 2 Chronicles chapter 7, verses 12 to 14. Whether you can read it in Telugu. 2 Chronicles chapter 7, verses 12 through 14. ఈ సమయంలో మన వాక్య ధ్యానం నిమిత్తం 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం మరి 12 నుండి 14 వచనాలను మనము చదువుకుందాం. నేను చదువుతాను. అప్పుడు యెహోవా రాత్రియందు సొలొమోనునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకుంటుని. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదికి తెగులు రప్పించినప్పుడే గాని, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల, ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. May the Lord add His blessing upon the reading of these verses. దేవుడు తన ఆశీర్వాదాన్ని ఈ చదవబడినటువంటి వాక్య భాగానికి ఆయన జతపరచును గాక. Before we meditate on these verses, let us understand the settings or the background behind this text. ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానించకబోవు మునుపు అసలు దాని యొక్క నేపథ్యం, దాని వెనుకున్నటువంటి పరిస్థితులను కొంత ఆలోచన చేద్దాం. For 7 years, the children of Israel, under the leadership of Solomon, have been building the temple, that is the house of the Lord in Jerusalem, on Mount Moriah. ఈ మొరియా పర్వతము మీద మరి సొలొమోను యొక్క మరి ఆ యొక్క పరిపాలన కింద ఇశ్రాయేలు ప్రజలు మరి
7 సంవత్సరాలు దేవుని యొక్క మందిరాన్ని వారు కడుతూ ఉన్నారు. Now it is the work is completed and the Ark of the Covenant has been brought into the temple. మందిరం యొక్క నిర్మాణం పూర్తయింది. అయితే దేవుని యొక్క మందసము ఈ మందిరంలోనికి తీసుకురాబడ్డది. The time has come to dedicate the temple. మరి మందిరము ప్రతిష్ఠించబడవలసినటువంటి సమయం వచ్చింది. All the children of Israel, all the people have gathered together to dedicate the temple in this special occasion. ఈ ప్రత్యేకమైనటువంటి ఈ సమయంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అక్కడ మరి సమకూడినట్టుగా చూస్తూ ఉన్నారు. We see that now Solomon is kneeling on a small platform and his hands are lifted up towards heaven. ఒక పీఠము ముందర మరి సొలొమోను మనం చూస్తూ ఉన్నాం. ఆయన మోకరించి తన చేతులను మరి ఆకాశం వైపుకు ఎత్తుతున్నట్లుగా గమనిస్తా ఉన్నాం. And we see that King Solomon is continuously blessing the Lord, the God of Israel. మరి మనం గమనిస్తూ ఉన్నాం అక్కడ దేవుని నామాన్ని మరి అక్కడ గణపరుస్తున్నట్లుగా మాటిమాటికి చూస్తూ ఉన్నాం. We also see that in the previous chapter, that is chapter 6, King Solomon in his prayer pleads to the Lord to forgive the sins of Israel if they wholeheartedly repent and turn away from all their wicked ways. ముందు 6వ అధ్యాయంలో మనం గమనిస్తున్నాం ఏంటి అంటే దేవుని ఎదుట సొలొమోను ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే ఒకవేళ ఇశ్రాయేలు ప్రజలు తమ పాపములను ఒప్పుకుని దేవుని వైపుకు తిరిగినప్పుడు వారిని క్షమించమని ఆయన వేడుకుంటూ ఉన్నట్లుగా గమనిస్తున్నాం. Now the passage what we have read from chapter 7, ఈ 7వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి ఆ వాక్య భాగము we can see that it is a direct answer from the Lord for the prayers of King Solomon. అది మరి దేవుని యొక్క మరి ఆయన యొక్క సమాధానము నేరుగా సొలొమోనుకు వచ్చినట్లుగా చూస్తా ఉన్నాం. Here we see that the Lord is appearing to Solomon in the night and conveying God's mind as far as his people, the children of Israel, are concerned. మరి ఆ రాత్రి యందు సొలొమోనుకు దేవుడి విధంగా ప్రత్యక్షమై ఆయన యొక్క మనస్సును ఆయన యొక్క ఉద్దేశాన్ని ఇశ్రాయేలు ప్రజల పట్ల ఆయన తెలియజేస్తూ ఉన్నాడు సొలొమోనుకు. That is what we read in these verses, what we have read earlier. ఈ మనం చదువుకున్నటువంటి ఈ ముందు వచనాలలో దీనిని మనం గమనిస్తా ఉన్నాం. Let me read that verses once again, especially chapter 7 verse 13, where we read like this: when I shut up heaven and there is no rain, or command the locusts to devour the land and send pestilences among my people. మనం ఈ వచనాన్ని గాని ప్రత్యేకంగా 13వ వచనాన్ని చదువుకుంటే, వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని. Then verse 14 says that if my people who are called by my name will humble themselves and pray and seek my face and turn from their wicked ways, then I will hear from heaven and will forgive their sin and heal their land. నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని నా పేరు పెట్టబడిన నా జనులు తమ తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గంలో విడిచిపెట్టిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును అని చెప్తూ ఉన్నాడు దేవుడు. We know one thing, that pestilences, locusts, floods, or lack of rain, etc., are events that are generally looked as natural disasters by the world. మరి మనం గమనిస్తే ఈ వాన లేకపోవడం, లేకపోతే అక్కడ క్షామం అనండి, కరువు అనండి, లేకపోతే తెగుళ్ళు, ఇటువంటివి అన్ని కూడా మనం గమనిస్తే మరి ఇవన్నీ కూడా మరి ప్రకృతి సంబంధమైనటువంటి విపత్తులుగా మనం గమనిస్తూ ఉంటాం. But when we study God's word, especially the Old Testament, we see that God allows them in order to get our attention.
మనం గమనిస్తుంది ఏంటి అంటే ప్రత్యేకంగా ఈ పాత నిబంధన గ్రంథంలో ఇటువంటివి దేవుడు ఎందుకు అనుమతిస్తాడు అంటే మనలను ఆయన వైపుకు తిప్పుకోవడానికి, ఆకర్షించడానికి ఆయన అనుమతిస్తాడు. We can see them as God's wake-up calls. ఇవన్నీ కూడా మనకు మరి ఇవి అన్నీ కూడా మనల్ని నిద్ర లేపడానికిగా ఉన్నటువంటి మరి ప్రకటనలుగా మనం చూస్తూ ఉంటా ఉన్నాం. Here we see that God is giving very specific directives to the children of Israel through King Solomon. ఇక్కడ దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజల గురించి మరి నేరుగా ఆయన మరి ఈ ప్రకటన చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. So what is that specific message which God wants to convey unto the children of Israel? మరి ఆ నిక్కచ్చమైనటువంటి ఆ ప్రకటన దేవుని ప్రజలకు, ఇశ్రాయేలులకు దేవుడు ఏం తెలియజేయాలనుకుంటా ఉన్నాడో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. God is expecting 4 sincere behavioral changes or life changes in the lives of the children of Israel. మరి నిజముగా మరి ఇశ్రాయేలు ప్రజల యొక్క వారి యొక్క జీవితంలో వారి నుండి దేవుడు ఆశిస్తున్నటువంటి మార్పును ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. What are those 4 aspects which the Lord wants Israel to completely implement in their lives? దేవుడు ఉద్దేశిస్తూ ఉన్నటువంటి ఆ 4 అంశాలు ఏంటి, ఇశ్రాయేలు ప్రజల నుంచి ఆయన ఏమి కోరుకుంటూ ఉన్నాడు అనేది మనం ఇక్కడ ఈ భాగంలో గమనిస్తున్నాం. When we see verse 14, మనం 14వ వచనాన్ని మనం గమనించినప్పుడు we see that God wanted 4 things from the children of Israel. 4 సంగతులు అక్కడ ఇశ్రాయేలు ప్రజల యొద్ద నుంచి దేవుడు కోరుకుంటున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. So let us see those 4 things. ఆ 4 విషయాలని మనము గమనిద్దాం. In the first part of verse 14, we see that those 4 things are: first, God wants all of them to humble themselves. ఇక్కడ మొట్టమొదటిగా ఆ 4 విషయాలలో మనం అర్థం చేసుకుంటున్నటువంటి ఒక మాట, వారందరూ తమ్మును తాము తగ్గించుకోవాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. 4 aspects of their lives they have to actually improve or sanctify themselves. ఈ 4 సంగతులు వారి యొక్క జీవితాలలో వారు మరి అన్వయించుకోవాలి లేక అవలంబించుకోవాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. That is the Lord God what he is telling to them. If my people who are called by my name, first of all they have to humble themselves. ప్రభు అయిన దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటి అంటే, నా నామము పెట్టబడినటువంటి ప్రజలు మొట్టమొదటిగా తమ్మును తాము వారు తగ్గించుకోవాలి అని చెప్తున్నాడు. Secondly, the Lord says that they have to pray sincerely. రెండవదిగా ప్రభు చెప్తున్న మాట ఏంటి అంటే, వారు నిజాయితీగా వారు ప్రార్థన చేయాలి అని చెప్తూ ఉన్నాడు. And thirdly, we see that all the children of Israel have to seek God's face. వారందరూ కూడా దేవుని వైపునకు, వారందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలంతా కూడా ఆయన ముఖం వైపుకు తిరగాలి అని చెప్తూ ఉన్నాడు. And fourthly, God is telling them that they have to turn away from their wicked ways. మరి 4వదిగా మనం గమనిస్తే వారి యొక్క చెడు మార్గములన్నిటి నుంచి కూడా వారు మరి దేవుని వైపుకు మళ్ళుకోవాలి అని చెప్తూ ఉన్నాడు. If the children of Israel do these 4 things, then we see that the Lord will do 3 things for them. ఈ 4 విషయాలు గాని ఇశ్రాయేలు ప్రజలు గాని చేస్తే 3 విషయాలు దేవుడు నేను చేస్తాను అని వారికి చెప్పడాన్ని చూస్తూ ఉన్నాను. So if the people of God sincerely subject themselves into a total repentance in these 4 aspects, then God has promised them. Let us see what the Lord has promised them if they implement this in their lives. ఈ 4 విషయాలలో వారి గాని నిజముగా దేవుని ఎదుటకు వారి పశ్చాత్తాపంతో వచ్చినప్పుడు దేవుడు చేయాలనుకుంటున్నటువంటి ఆ 3 సంగతులను మనము ఈ సాయంకాలం వేళలో కొద్దిగా ధ్యానం చేసుకుందాం.
The last part of verse 14, we read like that. Then I will hear from heaven first. ఇక్కడ 14వ వచనంలో మనము గమనించినట్లయితే అక్కడ ప్రభు చెప్తున్నది, అప్పుడు నేను అంటాడు ఆయన, నేను వారి ప్రార్థనను వింటానని చెప్తూ ఉన్నాడు. Yes, the Lord promised them that he will actually hear from the heaven all their prayers. నేను పరలోకంలో నుండి వారి ప్రార్థనలన్నిటినీ కూడా వింటాను ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజలు చేస్తే అని ఆయన చెప్తూ ఉన్నాడు. And not only that, the Lord is promising them secondly that he will forgive their sin. అంతేకాదు రెండవదిగా ఆయన చెప్తుంది ఏంటి అంటే వారి పాపాన్ని నేను క్షమిస్తాను అని చెప్తూ ఉన్నాడు. And finally, God promises that he will heal their land. ఆఖరిగా ఆయన చెప్తున్నది ఏంటి అంటే నేను వారి దేశాన్ని స్వస్థపరుస్తాను అని చెప్తూ ఉన్నాడు. So we understand from this passage that God's forgiveness on Israel and simultaneously healing of their land depends on the practice of these four pertinent behavioral changes in their lives. You wanted to, okay, what I said is the Lord wanted them to understand that God's forgiveness on them will be based on these four pertinent behavioral changes in their lives. దేవుడు చెప్తున్నది ఏంటి అంటే ఈ 4 అంశాలలో వారి యొక్క మరి పశ్చాత్తాపం అనేది దేవుని యొక్క క్షమాపణ వారికి చూపెడుతుంది అన్నట్టుగా ప్రభు చెప్తూ ఉన్నాడు. This kind of four life changes has to be effective in their lives. ఈ 4 విధాలైనటువంటి వారి యొక్క జీవిత విధానాలు మార్పులు మరి వారి జీవితాల్లో మరి ప్రభావితంగా ఉండాలి అనేది దేవుడు సెలవిస్తున్నాడు. If they do these four things, then only God's forgiveness and simultaneously healing their land will take place. ఈ 4 విషయాలు చేస్తేనే మరి ఆ పాపక్షమాపణ లేక ఆ దేశం స్వస్థపరచబడుట జరుగుతుంది అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. Anyway, this is a passage which we see in the Old Testament. ఈ విధంగా మనము ఈ పాత నిబంధన గ్రంథంలో మనం ఈ భాగాన్ని మనం గమనిస్తా ఉన్నాం. However, at least one of you, if you think that this is God's message to the children of Israel who were living under the Old Testament times, then what we have to do with that, then we will actually see from the New Testament what exactly the God expects from us at this point of time. ఎలాగున్నప్పటికీ కూడా ఒకవేళ మనలో ఎవరైనా సరే ఇది ఆ దినాలలో ఇశ్రాయేలీయులకు దేవుడు సెలవిచ్చినటువంటి మాటగా చెప్పబడింది. అయితే నూతన నిబంధన విశ్వాసులంగా మనకేమి చెప్పబడ్డదో నూతన నిబంధనలో కొన్ని సంగతులు మనం ధ్యానం చేసుకుందాం. The argument can be, since the Old Testament people, the children of Israel, God's people, they were living under the law, whereas the New Testament believers in the Lord Jesus Christ, we were living under grace. ఎందుకంటే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రం కింద వారు ఉన్నారు. మనము నూతన నిబంధన విశ్వాసులంగా కృప కింద ఉన్నాము. So if anybody thinks that these four actions from the part of God's children is necessitated only to them and it is not applicable for us, then we will come to the New Testament where the Lord is telling us very, very pertinent things there as well. ఒకవేళ మనం అనుకోవచ్చు ఇది పాత నిబంధనలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకు మాత్రమే ఒకవేళ ఇది సంబంధించి ఉంటది అనుకుంటే నూతన నిబంధనలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు మనకి ఏం చెప్తూ ఉన్నాడో కూడా గమనిద్దాం. So to clear our understanding, let us see what the same Lord reminds us in the New Testament in the book of Revelation. ప్రకటన గ్రంథంలో అదే ప్రభువు మనకు ఏమని సెలవిస్తూ ఉన్నాడో కొంత గమనిద్దాం. We will go to Revelations chapter 2 and 3. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం.
నీవు సహనము కలిగి నా నామము No, we will not read that because it's a long chapter. I will only highlight certain things which we should understand it very specifically. మొత్తం అధ్యాయం మనం చదువుకోవట్లేదు కానీ అక్కడక్కడ అవసరార్థం మనం కొన్ని విషయాలను మాత్రం గమనిద్దాం. Here the Lord is revealing himself as the Alpha and the Omega, the first and the last in the first chapter. ఆయన ఈ మొదటి అధ్యాయంలో అల్ఫయు ఒమేగయు మొదటివాడను కడపటివాడను అని ప్రభువు తను తాను ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు. The Almighty God, our blessed Lord Jesus Christ himself is actually designating him as the Alpha and the Omega and the first and the last. సర్వాధికారి అయినటువంటి మన ప్రభువే తన్ను తాను ఆయన గూర్చి ఇక్కడ సాక్ష్యం చెప్తూ ఉన్నట్లుగా అల్ఫయు ఒమేగయు మరి మొదటివాడు కడపటివాడు అని తను తాను ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. When we read chapter 2 and 3, this Lord is actually speaking to the 7 churches or the 7 local assemblies of Asia Minor. మరి ఈ 2-3 అధ్యాయాలను మనం గమనిస్తే ముఖ్యంగా ఆయన 7 సంఘాలు అక్కడ ఉన్నటువంటి ఆసియా ఖండంలో ఉన్నటువంటి 7 సంఘాలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ When we read those 2 chapters, we see that to all the 7 churches mentioned in those 2 chapters, one sentence is pronounced by the Lord again and again. ఈ 2 అధ్యాయాలలో 7 సంఘాలకు చెప్పబడినటువంటి మాటల్లో గాని మనం గమనిస్తే ఒక్క మాట మాటి మాటికి ప్రభు చెప్పడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. What is that one sentence? What is that one comment the Lord is actually making time and again? ఆ ఒక్క వచనం లేక ఆ ఒక్క ఆజ్ఞ ఏంటి? మాటి మాటికి ప్రభు దాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ మాట? I wanted to highlight that particular portion only from all his messages to the 7 churches. ఆ ఒక్క వచనం లేక వచ్చిన భాగం నుండి ఆ 7 సంఘాలకు కూడా ప్రభువు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటో నేను తెలియజేయాలి అని అనుకుంటూ ఉన్నాను. Before coming into the respective portion, let me recite that particular statement from the Lord, which states that I know your works. ఇక్కడ ఈ భాగానికి మనం వెళ్ళక ముందు ప్రభు చెప్తున్నటువంటి ఆ వచనాన్ని నేను తెలియజేయాలి అని అనుకుంటా ఉన్నాను. నీ క్రియలు నేను ఎరుగుదును. The Lord is very, very specifically, repeatedly stating to all the 7 churches that he knows their works. ఆయన మాటి మాటికి ఈ 7 సంఘాలకు కూడా ఆయన తెలియజేస్తా ఉన్నాడు, నీ క్రియలు నేను బాగుగా ఎరుగుదును అని. Wherever the work is evil or not up to the expectation of our Lord, invariably the Lord instructs them to repent also. ఎక్కడెక్కడైతే మరి ఆ యొక్క దుష్టత్వము ఉన్నదో ఆ యొక్క ఆ సందర్భాలన్నిటిలో కూడా ప్రభువు మరి ఈ విధంగా ఆయన సెలవిస్తూ ఉన్నాడు 7 సంఘాలకు. So let us very quickly go through these verses in Revelation chapter 2. Different verses we will highlight and we will just meditate on those verses for a short span of time. కొద్ది సమయంలో మనము మరి ఉన్నటువంటి సమయంలో అక్కడక్కడ కొన్ని వచనాలు మనం చదువుకొని ధ్యానం చేసుకుందాం. Chapter 2, first we see the message to the Ephesus church. మొట్టమొదటిగా 2వ అధ్యాయంలో ఎఫెసు సంఘానికి రాయబడినటువంటి ఆ వర్తమానాన్ని మనం చూస్తూ ఉన్నాం. Chapter 2 verse 2 we start reading like this. Chapter 2 verse 2, it starts like this in English, I know your works. ఇక్కడ 2వ అధ్యాయం 2వ వచనంలో మరి ఈ విధంగా రాయబడింది. దాని ప్రారంభాన్ని గాని చూస్తే నీ క్రియలను నేను ఎరుగుదును అన్నట్టుగా అది మరి ఇంగ్లీష్ వర్షన్ లో రాయబడింది. Okay, whenever we see actually these messages to these 7 churches, Lord is actually telling very loud and clear that he knows everything what is happening in the church. ఆయన ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నప్పుడు ఆయన స్పష్టంగా గట్టిగా ఆయన
మరి సంఘాలలో జరుగుతున్నదంతా కూడా నాకు తెలుసు అన్నట్టుగా ఆయన చెప్తున్నట్లుగా చూస్తా ఉన్నాం పిల్లలు. Yes, for example, we'll read that full verse of chapter 2, verse 2, where we read like this: I know your works, your labor, your patience, that you cannot bear those who are evil, and you have tested those who say that they are apostles and are not, and have found them liars. ఆ మొత్తం వచనాన్ని గాని మనం చదువుకుంటే ఈ విధంగా రాయబడుతుంది: నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనాన్ని నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులుల కాకే తాము అపోస్తులమని చెప్పుకును వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటివనియు అని ప్రభు సెలవిస్తా ఉన్నాడు. I do not have time, or this is not actually a study of the book of Revelation. మనకి సమయం లేదు, ఎందుకంటే ఈ ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేయడానికి సమయం ఇది కాదు. What I wanted to highlight is the Lord God, who is actually living in heaven, who is sitting on the right hand of the throne of grace. He knows everything what is happening in the local assemblies, in the local church. మరి మన ప్రభువు ఇక్కడ ముఖ్యంగా తెలియజేస్తున్నది, ఆయన తండ్రి కుడిపార్శ్వంలో కూర్చుని ఉన్నవాడై ఉండి ఏంటి అంటే ఏమేమి జరుగుతున్నాయి స్థానిక సంఘాల్లో నేను బాగా ఎరుగుదును అని ప్రభు సెలవిస్తా ఉన్నాడు. He knows the good part as well as the evil part. ఆయనకు ఆ మంచి విషయం కూడా తెలుసు, ఆ చెడుదానానికి సంబంధించినటువంటి విషయం కూడా ఆయనకు తెలుసు. But let me highlight that particular sentence which we are seeing repeatedly when the Lord writes to all the 7 churches. ఆ మాటి మాటికి తెలియజేయబడుతున్నటువంటి ఆ వచనాన్ని మాత్రం ఈ సాయంకాలం వేళలో నొక్కి దానిని మనం గమనిద్దాం. So in chapter 2 verse 2 we read to the message to the church at Ephesus, the Lord is very specifically saying that I know your works. ఆయన మరి ఎఫెసు సంఘంతో ఈ విధంగా ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు, ఏంటి అంటే నీ క్రియలను నేను ఎరుగుదును అని చెప్తూ ఉన్నాడు. And the second thing, whenever there is actually any kind of lapses or any kind of fall from the accepted standard of the Lord is telling another word also in all those particular contexts. ఆయన పరిమాణానికి ఒకవేళ వెనుకబడి ఉంటే ఆ విషయాలను కూడా ప్రభు ఆ మిగతా వచనాలలో ఆయన దాన్ని తెలియజేస్తున్నట్లుగా చూస్తా ఉన్నాం. To the message to the Ephesus church, we see in verse 5 that pertinent word. ఆ విషయం ఏంటో, మరి ఆ మాట ఏంటో 2వ అధ్యాయం 5వ వచనంలో ఎఫెసు సంఘాన్ని గురించి ఈ విధంగా రాయబడింది. In English we see it in the middle, which states that repent and do the first works. అక్కడ మనం గమనిస్తే ఆ మధ్య భాగం నుంచి గమనిస్తే నీవు మారు మనస్సు పొందితేనే సరి మొట్టమొదటిగానే ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. I don't want to take the full portion, and I do not have time, or that is not the subject of this particular message for the in this ministry. ఈ భాగం అంతటిని కూడా ఇప్పుడు మనం ధ్యానం చేసుకోవటం లేదు, దాన్ని మనం తీసుకోవటం లేదు, ఎందుకంటే అది మన ఇప్పుడు ప్రస్తుత అంశానికి అది భాగం కాదు. So to the church at Ephesus, the Lord says 2 things. First of all, he says, I know your works. And then whenever he has seen any kind of lapse from the church, he says, repent. ఆయన మొట్టమొదటిగా చెప్తున్నటువంటి మాట, నీ క్రియలు నేను ఎరుగుదును అన్నాడు. మరలా ఎప్పుడైతే ఆయన మరి ఆ స్థితిలో నుండి పడిపోయినటువంటి ఆ పరిస్థితిని కూడా ఆయన గమనించి అంటూ ఉన్నాడు, నీవు మారు మనసు పొందాలి అని ఎఫెసు సంఘానికి చెప్తున్నాడు. Let us see the message to the Smyrna church, to the church in Smyrna. ఆ స్మరణ సంఘానికి రాయబడినటువంటి ఒక వర్తమానాన్ని కూడా మనం గమనిద్దాం. So in verse 9 again we read that particular statement from the Lord, which is actually read as, I know your works. అక్కడ కూడా మనం గమనిస్తాం ఏంటి అంటే నీ క్రియలను నేను ఎరుగుదును అని అక్కడ కూడా స్మరణ సంఘాన్ని గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. Whenever I read these portions, many times I thought that why the Lord is not actually saying or making that kind of a statement, I know your faith. But instead of that, the Lord is very specifically telling them that I know your works. ఆయన నీ విశ్వాసం నేను ఎరుగుదును అని చెప్తున్నప్పటికీ కూడా, లేకపోతే ఆ పరిస్థితుల్లో
చెప్పవలసినటువంటి విషయం కూడా అయినప్పటికీ మరి ఆయన నీ క్రియలు నేను ఎరుగుదును అని చెప్తూ ఉన్నాడు. We are people of God who has been actually been brought to the Lord's fold because of the faith. విశ్వాసము ద్వారానే మనము ప్రభు సన్నిధికి ఆయన యొద్దకు మనము తీసుకురాబడ్డాం. We believe in the justification by faith. మనము విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. But here the Lord says, when the message is given to all the 7 New Testament churches which was existing there in the first century, the Lord is telling them, I know your works. అయితే ఇక్కడ ఆ మొదటి శతాబ్దంలో మరి 7 సంఘాలకు కూడా ప్రభు చెప్తూ అంటున్న మాట ఏంటి అంటే, నేను నీ క్రియలను బాగుగా ఎరుగుదును అని చెప్తూ ఉన్నాడు. Okay, now let us see what is Lord's message to the Pergamos church, or the church in Pergamos. పెర్గమ సంఘానికి కూడా ప్రభు ఏ వర్తమానం ఇస్తా ఉన్నాడో మనం కొంత గమనిద్దాం ప్రియులారా. In verse 13 we see that statement of the Lord is repeated again. 13వ అధ్యాయం వచనంలో మనం గమనిస్తే మరలా ప్రభు యొక్క ఆ మాట అక్కడ కనబడుతున్నట్లుగా చూస్తా ఉన్నాం. In verse 13 we read, I know your works. మరి 13వ వచనంలో అక్కడ ఈ విధంగా రాయబడింది, నేను నీ క్రియలను ఎరిగి ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. Not only, sir, since the Lord has found out many shortcomings in their lives, the Lord is telling something very specific which we have read earlier, but here also to this particular church also in verse 16 we will see that particular verse which says repent. ఇక్కడ కూడా వారు పడిపోయినటువంటి ఆ యొక్క ప్రభు యొక్క ప్రమాణం నుండి లేకపోతే ఆ స్థితి నుండి ఈ సంఘానికి కూడా 16వ వచనంలో ఆయన తెలియజేస్తున్నాడు, నీవు మారు మనసు పొందాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. So these two pertinent things are actually Lord is telling time and again. The Pergamos church also, he is telling, I know your works and thereby repent. ఆ మాటి మాటికి ఈ పెర్గమ సంఘము కూడా ఎఫెసు సంఘానికి స్ముర్ణ సంఘానికి చెప్పినట్టుగానే ఈ పెర్గమ సంఘానికి కూడా మాటి మాటికి ఆ 2 మాటలే చెప్తూ ఉన్నాడు, నేను ఎరుగుదును, నీ క్రియలు నేను ఎరుగుదును, మరి నీవు మారు మనసు పొందాలి అని చెప్తూ ఉన్నాడు. Next is the Lord's message to the church in Thyatira. తర్వాత మనం గమనిస్తే తొయితైరులో ఉన్నటువంటి సంఘానికి ప్రభు వర్తమానాన్ని పంపిస్తూ ఉన్నాడు. Verse 19 again the Lord is actually replicating that famous statement, now I know your works. మరి ప్రసిద్ధిగాంచినటువంటి అదే మాటని ప్రభు మరలా అక్కడ 19వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. Since he has seen some lapses there also, in verse 22 we read, indeed I will cast her into a sick bed and those who commit adultery with her into great tribulation unless they repent for their deeds. అక్కడ కూడా ప్రభు మరి 22వ వచనంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అక్కడ కూడా కొంత స్థితి నుంచి ఆ పడిపోయినటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నప్పుడు నీవు మారు మనసు పొందితేనే గాని అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. And in verse 25 again the Lord continues that, but hold fast what you have till I come. 25వ వచనంలో చెప్తూ మీకు కలిగి ఉన్న దానిని మీరు గట్టిగా పట్టుకొనుడి, నేను వచ్చే వరకు అని చెప్తూ ఉన్నాడు. So this caution from the Lord continues to all the other now we have that before to the 3 assemblies also. The Lord is actually saying the same thing. We will just see those portions and then pass on. మరి హెచ్చరికగా ప్రభు ఈ మాటలు మరి మిగతా సంఘాలకు కూడా అదే మాటలు మాటి మాటికి తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం ముందుకు దాటి వెళ్ళిపోదాం. Next in chapter 3 we see the Lord's message to the church in Sardis. మరి సార్దీసు సంఘంలో ఉన్న సంఘానికి కూడా మరి 3వ అధ్యాయంలో ప్రభు ఈ విధంగా సెలవిస్తా ఉన్నాడు. In the first verse itself the Lord says, I know your works. ఆ మొదటి వచనాలలోనే గాని మనం గమనిస్తే నీ క్రియలను నేను ఎరుగుదును అని ప్రభు చెప్తూ ఉన్నాడు. The Lord is also adding there that although you have a name that you are alive, but you are dead. ప్రభు ఇంకా దానికి తోడు ఈ మాట కూడా ఆయన జత చేసి చెప్తూ ఉన్నాడు, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే. Therefore the Lord is reiterating, I know your works. కాబట్టి ప్రభు మాటి మాటికి తెలియజేస్తూ ఉన్నాడు ఏంటి అంటే, నేను నీ క్రియలను ఎరుగుదును అని. And in verse 3 we read like this, remember therefore how you have received and heard, hold fast and repent. ఇక్కడ 3వ వచనంలో ఆయన తెలియజేస్తున్నాడు ఏంటి అంటే, నీవు ఎలాగ ఉపదేశాన్ని నువ్వు పొందావో
మరి ఎలాగో వింటివో వాటిని జ్ఞాపకం చేసుకుని మరి మారు మనస్సు పొందుము, వాటిని గైకొనుము అని సెలవిస్తా ఉన్నాడు. To the message to the church in Philadelphia, we read the same things again. మరి ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘానికి కూడా ఇంచుమించు ఏ మాటలను మనం చదువుకుంటూ ఉంటాం. There in verse 8 we read the Lord's reiterating the very same statement, I know your works. మరలా రెండో మారు అదే మాటని 8వ వచనంలో ప్రభువు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఫిలదెల్ఫియా సంఘానికి, నీ క్రియలను నేను ఎరుగుదును అని. The Lord has got so much to congratulate them because they were actually overcomers. They were actually overcomers, and because of that the Lord wanted to congratulate them. వీరు దాన్ని జయించిన వారుగా కనబడతా ఉన్నారు, అందుకని ప్రభువు వారిని మెచ్చుకుంటూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. There in verse 11 we read, behold, I come quickly, hold fast what you have, and no one may take your crown. ఇక్కడ ప్రభు 11వ వచనంలో ఆయన తెలియజేస్తా ఉన్నాడు ఏంటి అంటే, నేను త్వరగా వచ్చుచున్నాను కనుక ఎవడు కూడా నీ కిరీటము అపహరింపకుండా నువ్వు మరి కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొని చెప్తూ ఉన్నాడు. And to the last church, that is the church in Laodicea, the Lord is giving the message, same message again. మరలా లవదోకియా సంఘానికి అదే వర్తమానాన్ని ప్రభు మరలా ఇస్తున్నట్లుగా చూస్తా ఉన్నాం. There also in verse 15 we read, the Lord is saying that I know your works. 15వ వచనంలో కూడా ప్రభు చెప్తున్న మాట ఏంటి అంటే, నీ క్రియలను నేను ఎరుగుదును అని ఆయన చెప్తున్నట్లుగా చూస్తా ఉన్నాం. There in verse 17 we see, because you say I am rich, have become wealthy, and have need of nothing, and do not know that you are wretched, miserable, poor, blind and naked. వచనంలో చూస్తే అక్కడ వారు చెప్పుకుంటున్న మాట ఏంటంటే, నేను ధనవంతుడను, ధన సమృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమి కొదువలేదు అంటున్నావు గాని నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడు అని ఆయన కొన్ని విషయాలను అక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. And in verse 19 we read, as many as I love, I rebuke and chasten, therefore be zealous and repent. కాబట్టి ఇక్కడ 19వ వచనంలో ఆయన జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటి అంటే, నేను మిమ్మల్ని ప్రేమించుచున్నాను గనుక గద్దిస్తూ ఉన్నాను, శిక్షిస్తూ ఉన్నాను కదా, కాబట్టి మీరు మారు మనసు పొందండి అని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. All these verses, our blessed Lord is making them understand that He is fully aware of their works, not only their faith. వీటన్నిటిని బట్టి ఆయన చేస్తున్న సంఘాలకి ఏంటి అంటే, నేను మీ క్రియలను ఎరుగుదును, మీ విశ్వాసం మాత్రమే కాదు మీ క్రియలను కూడా నేను ఎరుగుదును అని చెప్తూ The Lord definitely knows their faith. తప్పకుండా ప్రభువు వారి యొక్క విశ్వాసాన్ని గురించి the quantum of their faith or the quality of their faith, the Lord is very much aware. వారి యొక్క విశ్వాసం యొక్క ఆ పరిమాణము లేక విశ్వాసం యొక్క నాణ్యత ప్రభువుకు బాగా తెలుసు. But in all these messages, the Lord is very specifically telling that I know your works. కానీ వీటన్నిటి మధ్య మరి ఖచ్చితంగా ప్రభు చెప్తూ ఉన్నాడు ఏంటి అంటే, మీ క్రియలను నేను ఎరుగుదును అని ప్రభు సెలవిస్తున్నాడు. In this connection, let us read from the epistle to James, chapter 2, verses 18 onwards. మరి ఇదే సందర్భంలో మరి యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. We will read only verse 20 because of lack of time. సమయం లేదు గనుక 20వ వచనం ఒకటి మాత్రం చదువుకుందాం. Verse 20, chapter 2, verse 20. 2వ అధ్యాయం 20వ వచనం యాకోబు రాసిన పత్రిక. But do you want to know, foolish man, that faith without works is dead? నీ వెరుగువా వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని నీవు తెలుసుకొని కోరుచున్నావా అని ప్రభు చెప్పారు. Actually, that argument what has been put forward is worthy of reading, actually, so that we will understand the context.
అక్కడ ముందున్నటువంటి యొక్క వాదాన్ని గాని మనం గమనిస్తే అది చదువుకోవడానికి చాలా యోగ్యమైనదిగా మనకు కనబడుతూ ఉంటుంది ఆ సందర్భాన్ని బట్టి. In verse 18, we read like this, but someone will say, you have faith and I have works. Show me your faith without your works, and I will show you my faith by my works. ఇక్కడ 18వ వచనంలో మనం చూస్తాం ఏంటి అంటే, ఒకడు ఈ విధంగా అంటూ ఉన్నాడు, నాకు విశ్వాసం ఉన్నది, నీ క్రియలు నాకు కనపరచు, నా క్రియలు ఉన్నాయి, నీ విశ్వాసమును మరి నాకు కనపరచు అన్నట్లుగా. Thereafter we see that James is taking the example of Father Abraham. అక్కడ చూస్తే మనం యాకోబు అక్కడ మరి తండ్రి అయినటువంటి అబ్రహాముని గురించినటువంటి ఉదాహరణ అక్కడ తెలియజేస్తా ఉన్నాడు. Abraham is the father of all believers. అబ్రహాము విశ్వాసులందరికీ తండ్రి. James is saying that, was not Abraham our father justified by works when he offered Isaac his son on the altar? That we read in verse 21. ఇక్కడ 21వ వచనంలో మనం గమనిస్తే అక్కడ మరి క్రియల ద్వారా నీతిమంతుడిగా తీర్పు పొందాడు కదా అబ్రహాము, మరి ఇస్సాకుని బలి అర్పించుట ద్వారా అని క్రియలను బట్టి నీతిమంతుడిగా తీర్చబడినట్లుగా మనం గమనిస్తా ఉన్నాం. So James in that chapter, the last words, he very well pronounced it like this: for as the body without the spirit is dead, so faith without works is dead also. కాబట్టి ఆఖరి వచనంలో యాకోబు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, మరి ప్రాణం లేకపోతే ఈ శరీరము ఎట్లా అది మృతమో, అలాగే క్రియలు లేకపోతే విశ్వాసం కూడా మృతమే అన్నట్టుగా చెప్తూ ఉన్నాడు. So when we were reading actually the text, the message to the Laodiceans, the Lord is making a very pertinent statement there. Then we will understand why he is asking all the people of God to repent. మనం కానీ గమనిస్తే లవోదికయ సంఘానికి ఆయన చెప్తున్నటువంటి ఒక మాటను బట్టి ఎందుకు ప్రభు మారు మనసు పొందాలి అని చెప్తూ ఉన్నాడో అక్కడ ఆ భాగంలో గమనిస్తాం. Let's come back to Revelation chapter 3 verse 19. మరలా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం దగ్గరికి వచ్చినట్లయితే, as many as I love, I rebuke and chasten. Therefore be zealous and repent. నేను ప్రేమించు వారందరినీ నేను గద్దించి శిక్షించుచున్నాను, గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు అని చెప్తూ ఉన్నాడు. Because the Lord very specifically know the works of all the believers in him, so he is loving them with an everlasting love, and therefore he rebuked them and chastened them. వారి విశ్వాసాన్ని, వారి క్రియలను ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి ఇక్కడ ప్రభువు చెప్తున్న మాట ఏంటి అంటే, తాను అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు కనుక వారిని ఆయన గద్దిస్తూ ఉన్నాడు, శిక్షిస్తూ ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. This chastening is necessary because their Lord wanted all of them to actually repent for their evil deeds, because he is loving them with an everlasting love. ఇక్కడ ఈ గద్దింపు గాని, ఈ శిక్షించబడటం కానివ్వండి, ఇవి ఎందుకు ఆవశ్యకము లేక ఎందుకు అవసరము అంటే, మరి అందరూ కూడా మారు మనసు పొందాలి అనేది ప్రభువు ప్రేమపూర్వకమైనటువంటి ఉద్దేశంగా కనబడుతూ ఉంటుంది. So let us now go back to our original text which we read from 2 Chronicles chapter 7 verse 14. మరలా ముందు మనము చదువుకున్నటువంటి మన అంశానికి మరలా మనము వచ్చినట్లయితే, మరి 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం. Because whether it is the Old Testament or the New Testament, our Lord is instructing us the same command to repent for all our evil deeds. అది పాత నిబంధన అయినా కానివ్వండి, అది నూతన నిబంధన అయినా కానివ్వండి, ప్రియులారా, మన ప్రభువు మరి మన దుష్టక్రియలన్నిటిని బట్టి కూడా మనం మారు మనస్సు పొందాలి అని ప్రభువు ఆయన కోరుకుంటున్నట్లుగా చూస్తూ ఉంటా ఉన్నాం. So in these unprecedented pandemic times, 4 things that the people of God are expected to do. We have already read that. We will just meditate on those words for a few moments, and then I will conclude my message.
మరి ఇటువంటి ఈ మన ఈ పరిస్థితుల మధ్య మనము చదువుకున్నటువంటి యొక్క 4 అంశాలు కూడా చాలా అవసరమైనవిగా మనం చూస్తా ఉన్నాం. So the life in the Second Chronicles chapter 7 chapter 7 verse 14 we read that 4 types of life changes has to be there with the children of Israel. That is same thing is applicable for us also in this New Testament period, because the Lord is actually expecting more from us, as we have read from the Revelation, that He knows all our works. ఈ తెగుళ్ళు ఈ అనుకునేటువంటి ఈ తెగులు వంటి ఈ పరిస్థితుల మధ్య ప్రభువు చెప్పినటువంటి ఆ పాత నిబంధన గ్రంథంలో ఆ 4 అంశాలు ఏవైతే ఉన్నాయో అవి మన జీవితాల్లో కూడా నూతన నిబంధనలో కూడా ప్రభువు సెలవిచ్చినట్లుగా మరి అవి మన జీవితాల నుంచి ప్రభువు కోరుకుంటున్నట్లుగా మనం గమనిస్తా ఉన్నాం ప్రియులారా. In that verse, we see that the first aspect what we have to actually to shape ourselves is that we have to humble ourselves. మొట్టమొదటిగా అక్కడ చెప్పబడినటువంటి మాట గాని మనం గమనిస్తే జనులు తమ్మును తాము మనము తగ్గించుకోవాలి ప్రభు ఎదుట అని అక్కడ తెలియజేయబడతా ఉంది. When the Lord is asking His children to humble themselves, the first person who has humbled himself, he was our Lord Jesus Christ Himself when He was here in this earth. అక్కడ చెప్పబడినటువంటి మొట్టమొదటి మాట గాని ప్రభువు చెప్తున్నట్లుగా మనం గమనిస్తే తమ్మును తాము తగ్గించుకోవాలి అని చెప్తున్నటువంటి ప్రభువే మరి ఈ భూమి మీద ఆయన ఉన్నప్పుడు శరీరధారిగా ఆయన తన్ను తాను తగ్గించుకున్నట్లుగా మనం గమనిస్తా ఉన్నాం పిల్లలు. He is our model. ఆయన మనకు మాదిరి. So in Philippians chapter 2 verse 8, that's a very famous verse. We all know that. Philippians chapter 2 verse 8. మనందరికీ బాగా పరిచయమైనటువంటి వాక్య భాగం కదా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. We read that the Lord Jesus Christ humbled Himself and became obedient to the point of death, even the death of the cross. మనం గమనిస్తాం, మనకు తెలిసినటువంటి భాగం ఏంటి అంటే ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు, దీనుడిగా రిక్తుడిగా తన్ను తాను చేసుకున్నాడు, శిలువ మరణము పొందినంతగా ఆయన తగ్గించుకున్నాడు అని గమనిస్తా ఉన్నాం. We know the Lord was actually the God who was the second person in Trinity. మనకు తెలుసు మన ప్రభువు ఆ దైవత్వంలో మరి ఆయన త్రిత్వంలో ఆయన 2వ వ్యక్తిగా ఆయన ఉన్నట్టుగా మనకు తెలుసు. He humbled Himself and came to this sin-stricken earth in order to give us this so great a salvation, so that we can be heirs and co-heirs of the heavenly kingdom. కాబట్టి ఆ చెడిపోయినటువంటి ఈ భూమి మీదకి మరి ఆయన తన్ను తాను తగ్గించుకుని ఆయన ఎందుకు వచ్చాడు అంటే తద్వారా మనము ఆయన యొక్క వారసులం కావడానికి. We are supposed to be confined to the image of the Lord Jesus Christ as we come into this spiritual maturity. మనము ఆయన స్వారూప్యానికి తగినట్లుగా ఉండునట్లుగా ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఈ జన్మలోనికి వచ్చినట్లుగా ప్రభు ఆయన మరి మన కోసం వచ్చినట్లుగా తగ్గించుకుని చూస్తా ఉన్నాం. So the first guidelines is we have to humble ourselves, which we all know it is not that easy. అక్కడ మరి మనకి ఇవ్వబడినటువంటి ఆ మొదటి ఆ యొక్క అంశాన్ని కానీ గమనిస్తే అక్కడ మనల్ని మనం తగ్గించుకోవాలి అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. Our egos has to be egged out. మన అహాలు మరి వాటిని తొలగించుకోవాల్సిన వారిగా ఉంటూ ఉన్నాం. But when we humble ourselves, we will not feel that we are superior to others. ఎప్పుడైతే మనము తగ్గించుకుంటామో మనం ఇతరుల కంటే మరి హెచ్చుగా ఉన్నాము అనేటువంటి ఆ యొక్క తలంపు మనకు రాదు. Our ego, our pride, and all our unchristian attitude will fall apart when we humble ourselves and meet our blessed Lord on our knees. మన యొక్క మరి క్రైస్తవేతర మరి ఆ యొక్క మన యొక్క స్వభావం అనండి, లేకపోతే అహం అనండి, గర్వం అనండి, ఇవన్నీ కూడా మనం పక్క పెట్టినప్పుడు మరి ప్రభు సన్నిధికి రావడానికి, ప్రభుని ఎదుర్కోవడానికి అవి సహాయం చేస్తాయి. Then the world will be able to see in us a little bit, at least, the Christ-like character of our blessed Master.
and then we will be having a closer relationship with him as well. మనము ఎప్పుడైతే కనీసం మనలో కొంత ఆయన వంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వంటి కొంత స్వభావం మనలో కనబడినప్పటికీ కూడా అది ఆ ప్రభువును మహింపరిచేదిగా ఉంటున్నట్లుగా మనం గమనిస్తాం. So in this unprecedented pandemic times, the Lord is giving us his instruction that we have to humble ourselves. కాబట్టి ఈ మరి అనానుకూలమైనటువంటి ఈ తెగులు వంటి ఈ పరిస్థితుల సందర్భాల మధ్య ప్రభువు సెలవిస్తున్నటువంటి మాట మనల్ని మనం తగ్గించుకోవాలి అని. The second aspect of what we are asked to do is we have to pray and spend time with God. రెండవ మాట ఆయన మనకు తెలియజేస్తా ఉన్నాడు ప్రభు ఏంటి అంటే మనము ప్రార్థన చేస్తూ ఆయన సన్నిధిలో గడపాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. We all know that prayer is a closer interaction and communication with our Lord. మనందరికీ తెలుసు ప్రార్థన అనేది మరి మన ప్రభువుకు దగ్గరగా మరి మనల్ని చేర్చేటువంటి ఒక ప్రక్రియగా మనం చూస్తూ ఉన్నాం. Through prayer we can spend quality time with our Lord. ప్రార్థన ద్వారా ఒక నాణ్యమైనటువంటి సమయాన్ని మనం ప్రభువుతో గడపగలం. As prayer is a two-way communication with our blessed Lord, we can not only do thanksgiving adorations unto him, at the same time we will get a better understanding about the Lord's will and purposes in our lives. ఈ ప్రార్థన అనేది రెండు ప్రక్కల ఇరు సంభాషణ కనుక దేవునితోను మనకు దేవునితోను మరి ఆ యొక్క చక్కటి సంబంధాన్ని కలిగి ఉండడం మాత్రమే కాదు, మరి మహిమగల ఆ ప్రభువు ద్వారా మన జీవితాల పట్ల చిత్తమేమయ్యిందో కూడా మనకి తెలియజేయబడుతూ ఉంటుంది. So we should have that kind of a prayer life so that we will really be closer to our Lord, and we will be even knowing the mind of Christ in our lives so that we can live according to his expectations in our lives. కాబట్టి ఈ ప్రార్థనా జీవితం ఏం చేస్తుంది అంటే మరి ప్రభువుకు దగ్గరగా మనల్ని జీవింపజేస్తూ ఆయన మనస్సును ఎరిగి మరి ఆయన చిత్తమేంటో ఎరిగి జీవించడానికి అది మనకు అటువంటి సంబంధాన్ని మనం అలవర్చుకోవాలి అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. And we will also receive a closer affinity and a very deep relationship with our blessed Master. అంత మాత్రమే కాదు, మహిమగల మన ప్రభువుకు దగ్గరగా మనము ఒక చక్కటి దగ్గర సంబంధాన్ని మరి మనం పుచ్చుకోగలం దీన్ని ప్రార్థన ద్వారా అని కూడా గమనిస్తూ ఉంటున్నారు. The third aspect what we are seeing in that verse, that we are supposed to seek God's face. మూడవదిగా మనం గమనిస్తున్నటువంటి ఆ మాట అక్కడ ఏంటి అంటే మరి దేవుని యొక్క ఆ యొక్క సన్నిధిని ఆయన ముఖాన్ని మనం మరి ఆశించాలి అని తెలియజేయబడుతూ ఉన్నాం. What do you mean by actually seeking God's face? దేవుని యొక్క ముఖాన్ని ఆశించడం అంటే వాస్తవంగా ఏంటి? Seeking God's face means seeking God's eternal presence with us. దేవుని యొక్క ముఖాన్ని ఆశించడం అని అంటే అర్థం ఏంటి అంటే దేవుని యొక్క నిత్యమైనటువంటి ఆ సన్నిధిని మనం కలిగి ఉండడం. In Psalm 105 verse 4, we did not take that. It is written like this: seek the Lord and his strength and seek his face evermore. ఆయన మనం లేఖనాల్లో గమనిస్తే 105వ కీర్తన 4వ వచనంలో అక్కడ మనం చూస్తాం ఏంటి అంటే దేవుని యొక్క ముఖకాంతిని ఆయన సన్నిధిని ఆయన బలాన్ని మరి అక్కడ మనం మరి కోరుకోవాల్సిందిగా అక్కడ మనం గమనిస్తా ఉన్నాం పిల్లలు. Seeking God's face, or when we seek God's presence, show the intent of our desire to be very close to the Lord. మనం దేవుని యొక్క ముఖాన్ని ఆయన నిత్యమైనటువంటి ఆయన సన్నిధిని కోరుకోవడం అంటే ఆయనకు దగ్గరగా జీవించడం అని తెలియజేయబడుతూ ఉన్నాం. We have to notice one thing. It is written that we have to seek God's face, or rather we have to seek God's presence. Rather, it is not said to seek God's hand.
అక్కడ చెప్పబడినటువంటి చక్కటి మాట ఏంటి అంటే, మనము దేవుని ముఖాన్ని లేక ఆయన సన్నిధిని మనము ఆశించాలి అని చెప్పబడింది గానీ, ఆయన హస్తాన్ని మనం ఆశించాలి అని చెప్పబడలేదు. Too often we seek God's hand to be favorable to us. కొన్నిసార్లు మనం మరి దేవుని యొక్క హస్తాన్ని మనం కోరుకుంటాం మన జీవితాల్లో మరి మేలు కలగడానికి. He wanted our Lord to do lot of favors for us in our physical living here in this earth. మరి మనము చాలా సార్లు ఈ భౌతిక సంబంధమైనటువంటి అవసరాల నిమిత్తం దేవుని యొక్క హస్తాన్ని కోరుకుంటూ ఉంటాం. I'm not saying that this is not something which we should do, which we should not do. At the same time, God's physical gifts unto us is secondary to getting God's spiritual blessings into our lives. ఈ విధంగా చేయకూడదని నేను చెప్పటం లేదు, కానీ మరి ఈ భౌతిక సంబంధమైనటువంటి అవసరాల కంటే కూడా మరి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలని మనం కోరుకోవాలి అనేది ఇక్కడ మరి గమనించాలి. He is our only provider, he is our only heavenly father, and he is the one who is giving us everything what is necessary for us to live in this earth. మరి ఆయనే మన పరలోకపు తండ్రి, ఆయనే మనకు అన్ని కూడా సమకూర్చేటువంటి వాడు, మనకు అవసరమైనటువంటి అన్ని కూడా ఆయన ఇస్తూ ఉన్నాడు. We can always ask favors for him even for our physical life here in this earth. మనం ఇక్కడ ఈవెన్ ఇక్కడ మనకున్న భౌతిక సంబంధమైనటువంటి భూ సంబంధమైన అవసరాలన్నీ కూడా ఆయన దగ్గర అడిగి పొందవచ్చు. But more than that, we should seek actually Lord's face or Lord's presence with us. With that, we will be getting more and more spiritual blessings, and with that, we will all get all whatever is necessary for us for our physical lives here in this earth. కాబట్టి వీటన్నిటికంటే కూడా మరి ఎక్కువగా మరి దేవుని యొక్క ముఖాన్ని, దేవుని యొక్క ఆయన సన్నిధిని కోరుకోవడం ద్వారా మరి ఆయనకి దగ్గరగా జీవించడం మాత్రమే కాదు, మనకు అవసరమైన అన్ని కూడా మనకు అనుగ్రహించబడతాయి. God's word very specifically tells us that seek ye first the kingdom of God and all these things will be added unto us. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తూనే ఉన్నది. అంటే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి, అప్పుడు ఇవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి అని చెప్పబడుతూ ఉంది. And we will be able to behold him through our inner eyes and to have a closer walk with him. కాబట్టి ఆయన మన మనోనేత్రాల ద్వారా ఆయనకు దగ్గరగా మనం జీవిస్తూ మరి ఎక్కువగా ఆయనతో నడవడానికి మరి అవకాశం ఉంటూ ఉంటుంది. The fourth aspect what the Lord expects from us in these days is he is asking us to turn from our wicked ways, all the ways which actually displeases him in one way or other. నాలుగవ అంశం తెలియజేయబడుతుంది ఏంటి అంటే, ఆయన కోరుకుంటూ ఉన్నాడు మరి మన సమస్తమైనటువంటి ఆ దుష్టత్వం నుంచి, అంటే ప్రభువుని మార్చివేసే మన జీవితాల్లో నుంచి ఉన్న ఎటువంటి దుష్ట సంబంధమైనదైనా సరే కూడా ప్రభు స్థానాన్ని తీసుకునే దానిని మరి విడిచిపెట్టాలి అని మరి నాలుగవదిగా తెలియజేయబడతా ఉంది. We are counseled to turn from any evil ways we knowingly or unknowingly walk. మనం తెలియజేయబడుతూ ఉన్న మనకి ఆలోచన చెప్పబడుతుంది ఏంటి అంటే, మనకు తెలిసినా తెలియకపోయినా మన దుష్ట సంబంధమైన వాటి నుంచి మనం దేవుని వద్దకు మళ్ళించబడాలి అని మనం గమనిస్తా ఉన్నాం. This shows the direction of our walk. ఇది మన యొక్క దిశానిర్దేశాన్ని, మన నడతను అది చూపిస్తూ ఉంటుంది. If we are walking at least a little bit on the adversary's ways or the devil's ways, we are counseled to walk towards the Lord and his ways. ఒకవేళ మనం మరి దుష్ట సంబంధమైనటువంటి దుష్టుని యొక్క మార్గాల్లో మనం ఒకవేళ నడుస్తూ ఉంటే, దేవుని ఆలోచన ఏం చెప్తుంది అంటే, మనం ఆయన మార్గాల వైపుకు మనం మళ్ళుకోవాలి అని తెలియజేయబడతా ఉంది. That is definitely a walk towards repentance. అది తప్పనిసరిగా అది మారు మనస్సు వైపునకైనటువంటి మరి ఆ మార్గమై ఉన్నది. Repentance actually means to turn around. రిపెంటెన్స్ అంటే లేక మారు మనస్సు అంటే మరి తిరుగుట. It is to acknowledge and confess that I am going in the wrong direction. అది ఏం చెప్తుంది అంటే, నేను తప్పుడు మార్గంలో వెళ్తూ ఉన్నాను. మారు మనస్సు అంటే
నేను తప్పుడు మార్గంలో వెళ్తున్నాను అని చెప్పడాన్ని చూపిస్తూ ఉంది. I also understand that I need to take a U-turn from all my wicked ways which displeases the Lord. మారు మనసు ఏం చెప్తుంది అంటే నేను తప్పుడు మార్గంలో వెళ్తూ ఉన్నాను అని ప్రభువు దగ్గర ఒప్పుకోవడం మాత్రమే కాదు, మరి దుష్ట సంబంధమైనవన్నిటినీ కూడా మరి మార్చివేసుకుంటాను అని చెప్పడాన్ని అది సూచిస్తా ఉంది. We should understand that repentance does not mean just to feel sorry. రిపెంటెన్స్ అంటే లైక్ మారు మనసు అంటే అదేదో జస్ట్ ఒక క్షమాపణ లేక అడిగినంత నటిది కాదు. Repentance is the act of changing the direction in which my heart is inclined. మారు మనసు అంటే వాస్తవంగా నా హృదయాన్ని మరి దేవుని వైపుకు తిప్పుకొనుట. It is to turn one's heart away from sin and completely surrender ourselves before the Lord. ఒకని హృదయము మరి పాపం నుంచి మళ్లించబడి మరి దేవుని వైపుకు తిరగడాన్ని మరి మారు మనసుగా మనం గమనిస్తాం. From the book of Revelation we see that in all the messages to the churches, 7 churches, we are seeing that the Lord is telling them very specifically that he knows their works and therefore to repent. ఆయన మరి ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకి కూడా ఆయన మాటి మాటికి మరి తెలియజేస్తున్నటువంటి ఆ వచనాలను మనం గమనిస్తూ ఉన్నాం. నీ క్రియలను నేను ఎరుగుదును, మీరు మారు మనస్సు పొందండి ఆయన ప్రభువు మరి సెలవిస్తున్నట్లుగా చూస్తా ఉన్నాం. So this is the message the Lord wants to give unto each one of us in this unprecedented COVID-19 days. కాబట్టి ఈ వర్తమానాన్ని ప్రభువు మనందరికీ ఆయన మరి ఈ COVID-19 వంటి ఇటువంటి అనానుకూలమైనటువంటి పరిస్థితుల్లో ప్రభు మనకు ఆయన దయచేస్తూ ఉన్నాడు. It is not only to my hearers, it is applicable to me as well as to anyone who has actually gone away from the Lord's commands and statutes. మరి ఈ వర్తమానం వింటున్న మీకు మాత్రమే కాదు, మరి అది నాకును అంత మాత్రమే కాదు, మరి దేవుని వద్ద నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులన్నిటికీ వారందరికీ కూడా అది చెందినట్లుగా చూస్తా ఉన్నాం. It is the unique and solid message to all the churches, all the believers of the Lord Jesus Christ here in this earth. ఈ వర్తమానము మరి ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసులందరికీ కూడా వర్తించేదిగా మరి ఖండితమైనటువంటి వర్తమానంగా మనం గమనిస్తూ ఉంటాం. What is my wicked ways or what is my unchristian attitudes, I only will be knowing, and about you also, whatever is the way in which you have deviated, you are drifted from the Lord's ways, you only will be knowing. దేవుని యొద్ద నుంచి తొలగిపోయినటువంటి ఆ సంగతులు లేక క్రైస్తవేతరైనటువంటి ఆ యొక్క పద్ధతులు ఆ విషయాలన్నీ కూడా అది నీకు మాత్రమే తెలుస్తాయి. So if we wholeheartedly examine our hearts, if we wholeheartedly surrender before the Lord, if we come to his royal presence and repent for all our sins, the Lord will definitely forgive our sins and then heal the land. హృదయపూర్వకంగా గాని మనము దేవుని సన్నిధికి వచ్చి మారు మనస్సు పొంది గాని మనం ఒప్పుకున్నట్లయితే మన పాపములను ఆయన క్షమించి ఆయన దేశాన్ని తప్పకుండా ఆయన స్వస్థపరుస్తాడు అని మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. So these 4 conditions are very very important. కాబట్టి ఈ 4 ఈ విషయాలు చాలా ముఖ్యమైనవిగా గమనిస్తూ ఉన్నాం. It's applicable to all the children of God who has put their faith in the Lord Jesus Christ. ఇవి ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి దేవుని బిడ్డకి కూడా వర్తిస్తుంది. It is true that we came to the Lord only because of grace and because the Lord has loved us with an everlasting love. ఆయన కృప ద్వారా ఆయన మరి మహాప్రేమ ద్వారా మరి ఆయన దగ్గరకు మనం వచ్చింది వాస్తవమే, నిజమే. The faith was the only yardstick at that point of time.
అప్పుడు ఆ సమయంలో మనం రక్షింపబడినటువంటి సమయంలో మరి విశ్వాసం ఒకటే అప్పుడు అది మరి అడగబడినట్లుగా చూస్తా ఉన్నాం. After we come to the Lord on an everyday basis, our Lord is testing each one of us in our respective situations. అనుదినము తరువాత రక్షించబడిన తర్వాత విశ్వాసము ద్వారా మన అనుదిన జీవితాల్లో ప్రభు దగ్గరకు వస్తున్న ఆ సమయాలలో మరి ప్రభు మనల్ని పరీక్షిస్తూ ఉంటూ ఉన్నాడు. We are being tested, and the Lord is actually beholding all our works on a day-to-day, on a moment-by-moment basis. మనము మరి ప్రభు మనల్ని అనుదినం కూడా ఆయన మనల్ని పరీక్షిస్తూ ఉన్నాడు. మరి సమయానుకూలంగా ఆయన వాటన్నిటినీ కూడా ఆయన గమనిస్తున్నట్లుగా చూస్తా ఉన్నాం పిల్లలు. So the Lord is looking into our hearts and see whether we are humbling ourselves. కాబట్టి ప్రభువు మన హృదయాల్ని ఆయన చూస్తూ ఉన్నాడు. మనం తగ్గించుకుంటూ ఉన్నామా లేదా? Whether we are praying for sufficient time and being close to Him. మనము చాలినంత సమయము ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఆయనకు దగ్గరగా ఉన్నామా లేదా అని చూస్తూ ఉన్నాడు. And we seek His face and desire for His presence at every point of time. ఆయన ముఖాన్ని వెతుకుతూ మరి ఆయన సన్నిధిని వెతుకుతూ ఉన్నామా అని ప్రతి సమయం కూడా ఆయన ఎదురు చూస్తూ ఉన్నట్లుగా చూస్తా ఉన్నాం. And finally, the Lord is actually expecting us to run away from all the evil things, all the things which are actually being displeasing to our Master. ఆఖరిగా మనం గమనిస్తే మరి సమస్తమైన దుష్టత్వం నుండి దుర్నీతి నుంచి మనము మరి వాటిని విడిచిపెట్టి మరి ప్రభు వైపుకు తిరగాలి అనేది మరి మనం గమనిస్తాం. If we completely examine our hearts and exercise this daily sanctification, definitely the Lord will actually forgive all our sins and then heal our land as well. మన అనుదినం కూడా వీటిని గాని మనం ఈ విధంగా మనము హృదయపూర్వకంగా మన హృదయాల్లో గాని మనం చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ప్రభువు మరి మన దేశాన్ని ఆయన స్వస్థపరిచేవాడుగా ఉంటా ఉన్నాడు. May the Lord grant us adequate wisdom and diligence to listen and obey Him implicitly in these end times. ఇటువంటి ఈ ఆఖరి ఈ దినాలలో ప్రభువు మనకి అటువంటి హృదయాన్ని అటువంటి మరి ఆ పరిస్థితుల్లో ప్రభు మనకు మరి దయచేయును గాక. May His name alone be glorified. ఆయన నామం మాత్రము గణపరచబడును గాక. I thank the assembly as well as the oversight and all the people of God who was instrumental in inviting me for this evening message time. మరి దేవుని యొక్క సంఘానికిని అట్లానే మరి దైవజనులందరికీ కూడా మరి నన్ను ఆహ్వానించినటువంటి మీకు నా ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. Thank you for Brother Vijay Chandra for that invitation. మరి ఈ ఆహ్వానాన్ని ఇచ్చినటువంటి మరి విజయ్ చంద్ర గారికి మరి నా వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. Congrats for translating the message very beautifully in Telugu to Brother Kiran as well. Okay, you can translate, no problem. మరి తర్జుమాలో చక్కగా సహాయం చేసినటువంటి మరి బ్రదర్ కిరణ్ కూడా నా వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. The Lord has given us a beautiful time without any interruptions, either because of this technology. Any time it can actually make problems, but at the same time, the Lord has given us a very, very peaceful and blessed time. I am thankful to that. మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి చక్కటి సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. అదే సమయంలో మరి ఎటువంటి ఆటంకాలు ఈ టెక్నాలజీని బట్టి మరి ఎటువంటి ఆటంకాలు కూడా లేకుండా మనం చక్కగా ఈ విధంగా చేసుకోవడానికి కలిసి రావడానికి ప్రభు చేసిన సహాయాన్ని బట్టి ప్రభుకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. May the Lord give you all kind of safety and security in these difficult times, and may the name of the Lord be magnified. మరి ప్రభువు ప్రతి విధమైనటువంటి భద్రతను ప్రభువు మరి క్షేమాన్ని మీ అందరికీ కూడా మరి దయచేయాలని కోరుకుంటూ ఉన్నాను. మరి దేవుని నామము మహిమపరచబడును గాక. Thank you so much. God bless you.